రేపే పుష్య పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఈరోజే భోగి పండుగ కూడా రాబోతుంది. అయితే భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు. దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు. వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది. కొంతమంది బంగారంలో కలి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు. దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధపెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది. అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము. ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవం దక్కుతుంది. కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు. నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ బంగారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. మరి పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు పుష్య పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఆ రోజున ఎవరిని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మన పురాణాలలో పుష్య పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పర్వదినాన చంద్రునితో పాటు లక్ష్మీ నారాయణుణ్ణి పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు రావని, జీవితాంతం కూడా ఆనందము శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పుష్య పూర్ణిమను శాకాంబరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. పుష్య పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. నదిలో స్నానం చేసేందుకు వీలు కాని వారు ఇంట్లో ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి స్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేసుకుని ఉపవాస వ్రతం ఆరంభించిన అనంతరం సింధూరము, ఎర్రని దారము, పసుపు రంగు పువ్వులు, పండ్లు, తీపి పదార్థాలు, పంచామృతాలతో లక్ష్మీనారాయణులను పూజించాలి. శ్రీహరి భజన కీర్తనలను జపించాలి. అదే రోజున సాయంత్రం పాలల్లో పంచదార వండిన అన్నము కలిపి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరము లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తమ ఇంట్లోనే నివసిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం. అలాగే పుష్యమాసము శనీశ్వరుడికి పరమ ప్రీతికరము. ఎందుకంటే తన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనేశ్వరుని పూజిస్తే
వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లము ఆహారంలో భాగంగా చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. పుష్య పూర్ణిమ రోజున గజలక్ష్మిని పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది. ఇదే రోజున రాత్రి గజలక్ష్మీ మాతను స్మరిస్తూ ఓం శ్రీ హ్రీం క్లీం గజలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవాలి. పుష్య పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయంలో అష్టలక్ష్ముల పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మన సంపాదనకు ఎలాంటి ఆటంకాలనేవి రావు. ఆదాయానికి లోటు అనేదే ఉండదు. ఈ పుష్య పౌర్ణమి వచ్చేలోపు లేదా పుష్య పౌర్ణమి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ మూటను పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి లోపు మీ ఇంటి గుమ్మానికి కడితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అపర కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. శని బాధల నుండి బయటపడడానికి, లక్ష్మీ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండడానికి ఈ నెల వచ్చే పుష్య పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. చాలు, ఇక మీకు తిరగనేదే ఉండదు. ఈ మూటలో కొన్ని పదార్థాలను వేయాలి. ఈ పరిహారానికి ముందుగా ఒక నల్లని వస్త్రం కావాలి. అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, వీటితో పాటు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కావాలి. వీటన్నిటిని ఆ నల్లటి వస్త్రంలో వేసి పసుపు కుంకుమ కూడా వేసి చివరిగా నల్ల నువ్వులను కూడా వేయాలి. ఇవన్నీ వేసి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ధూపం చూపించాలి. ఇందులో వేసిన మసాలా దినుసులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడికి ఇష్టమైనవి. వీటిని మూటల్లో వేసి కట్టి గుమ్మానికి బయటవైపు కట్టాలి. ఇలా పౌర్ణమి రోజున కట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నరదృష్టి, నరఘోష వంటి ప్రభావాలు అనేవి మీ ఇంటికి ఎలాంటి ప్రభావము చూపవు. ఈ మూటను గుమ్మానికి కట్టే ముందు లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచి పూజించి ధూపం హారతి చూపించాలి. ఆ తర్వాత ఇల్లంతా ఒక్కసారి ఆ మూట పట్టుకొని తిరిగి మీ సంకల్పం చెప్పుకొని ఆ మూటను ప్రధాన గుమ్మానికి కట్టాలి. ఈ మూటను కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహము, శనిదేవుని అనుగ్రహము మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మూటలో వేసిన వస్తువులకు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. అలాగే మీకు విపరీతంగా ధనాన్ని తెప్పించే శక్తి కూడా వీటికి ఉంటుంది. ఈ మూట ఈ నెల వచ్చే పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టి మీ జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని తరిమి కొట్టండి. అదృష్టాన్ని అంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. పౌర్ణమి రోజున మీరు చేసే ఈ పూజలు, పరిహారాలు విపరీతమైన ఫలితాలను మీకు కలిగిస్తాయి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి, మీకు ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి రోజు చక్కగా పూజలు చేయండి. అలాగే ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోండి. ఈ మూటలో వేసిన పదార్థాలు త్వరగా పాడవవు కాబట్టి ఎన్ని రోజులైనా సరే ఈ మూటను గుమ్మానికి ఉంచవచ్చు. అలా కాదు అంటే ప్రతి పౌర్ణమికి ఈ మూటను మార్చవచ్చు. ఈ మూట మీ ఇంటి గుమ్మానికి ఉన్నన్ని రోజులు ఆ మూటకు ధూపం చూపిస్తూ ఉండాలి. ఇక ఆ మూటను మార్చాలి అని అనుకుంటే ఆ మూటను ఏదైనా ఒక పారే నీటిలో పడవేయాలి. ఈ మూటను విప్పకూడదు. మూటలోని వస్తువులు బయటకు రాకుండా జాగ్రత్తగా గుమ్మానికి కట్టిన మూటను తీయాలి. ఏదైనా పారే నీటిలో కానీ, పిచ్చి మొక్కల మొదట్లో కానీ ఆ మూటను పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అది కూడా పౌర్ణమి రోజున ఈ మూటను బయట పడేయాలి. మళ్ళీ అదే రోజు ఈ మూటను తయారు చేసుకోవాలి. ఈ పరిహారంలో వాడే పదార్థాలు ఆల్రెడీ మీ ఇంట్లో ఉండే వాటితో ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదంటే బయట నుండి ఈ వస్తువులను కొని తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారాన్ని చేయండి. ఇలా పుష్య పౌర్ణమి రోజు లేదా పుష్య పౌర్ణమి లోపు ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి శుభ ఫలితాలను పొందండి. కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. మందార ఆకులు, మందార పూలు, మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా కష్టాలు రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని, ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు, బంగారము, నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు, బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అంటే చామంతి, పసుపు రంగు గులాబీ, బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడా ధనం లేదు, లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను. ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు. కనుక మీరు కూడా పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము, నగలను కొనుక్కొని ఆనందంగా జీవించండి.